నమస్కారం. సమస్తం ప్రతి కదలిక ఎందు అంటే ప్రతిసారి ఊపిరి తీసుకున్నట్టు నిత్య నూతనంగానే ప్రతిసారి ఆనందపరిచేటటువంటి విషయాలను అటువంటి క్రియలను చేస్తూ ఉంటాను అనమాట. అంటే రాస్తూ ఉంటాను అకారణంగానే. సో అలా ఒకటి రాశాను. అది అలా సమస్తంతో మీతో అందరితో అకారణంగానే పంచుకుంటున్నాను. సో ఏమిటనగా, జీవితం అంటేనే నిరంతరం కదలిక అని తెలుసుకోవాలి. ఆ నిరంతరం కదలికకే మరో పేరు పని, క్రియ, వర్క్, ప్రాణం, కర్మ ఆర్ అలా కదిలించే శక్తి అని. సో అదే ధ్యానమై అలా శుద్ధముగా నిత్య నూతనంగా అలా సరదాగా అలా కదిలిపోవాలన్నమాట. ఒక ప్రవాహ నదిలా కదులుతూ ఉండాలి. సో మళ్ళా ఒకసారి దీన్ని మళ్ళీ చదువుతాను. జీవితం అంటేనే నిరంతరం కదలిక అని తెలుసుకోవాలి. ఆ నిరంతరం కదలికకే మరో పేరు పని, క్రియ, ప్రాణం, ధ్యానం అని సరదాగా తెలుసుకోవాలి. సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతిదీ కూడా ఇప్పుడు మాట్లాడడం కూడా ఒక క్రియనే, ఒక కదలికనే. సో మనం ఏదో అంటే కొన్ని కదలికలనే మనము చాలా గొప్పగా భావిస్తాము. వాటి కోసము జీవితం అనేది అంటే ఈ భూమి మీద జననం అనేది దానికోసమే జరిగింది అని మనం చాలా మూర్ఖంగా అనుకునే వాటిని ఏం లక్ష్యాలని అది అని ఇది అని చెప్పుకుంటూ వాటి కోసం కదులుతూ ఉండాలన్నమాట. అవి ఎక్కడో భవిష్యత్ కాలంలో ఉంటాయి. సో ప్రస్తుతం ప్రజెంట్స్లో మీరు ఉంటూ వాటి కోసం చేస్తూ అవి సరిగ్గా రానప్పుడు మళ్ళీ ప్రజెంట్స్లోనే బాధపడుతూ ఉంటాం, గందరగోళం చెందుతూ ఉంటాం. సో ఇదంతా మనము ఒక కదలికని ఇది గొప్పది, ఇది వేస్ట్ అని, ఇది పనికి రానిదని, ఇది అంతగా ఉపయోగపడదని, దీనికి అంత గౌరవం, అంత రెస్పెక్ట్ లేదని అట్లా అనుకున్నాము. అట్లా ఆలోచనలు మన మనస్సులో, మన మైండ్లో నిలిచిపోయాయి ఆలోచనలుగా. అందువల్లనే మనము స్నానం చేసిన క్రియకు, కదలికకు ఏ ఆనందము ఉండదు. దాన్ని అక్కడ ఏ పట్టింపు ఉండదు. అన్నం తిన్నప్పుడు ఏ పట్టింపు ఉండదు. ఉచ్చబోసినప్పుడు ఏ పట్టింపు ఉండదు. అమ్మతో మాట్లాడినప్పుడు ఏ పట్టింపు ఉండదు. నాన్నతో మాట్లాడినప్పుడు ఏ పట్టింపు ఉండదు. టీవీ చూస్తున్నప్పుడు, బట్టలు వేసుకున్నప్పుడు, లేకుంటే మామూలుగా అంటే నిద్రపోయినప్పుడు. సో ఇవన్నీ కూడా నిత్యము చేస్తున్నాము. అలా నిత్యము ఇవి కూడా జరుగుతున్నాయి. కానీ వీటికి ఏ ప్రత్యేకత లేదు. ప్రత్యేకత ఉందల్లా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థపు కదలికకే, పనికే, క్రియలకే. సో అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాము, అలా ప్రోగ్రామింగ్ అయి ఉన్నాము. సో దాని నుంచి బయటపడి ప్రాణం ఉన్నంత కాలం అకారణంగా కదలాలి. ప్రతి దాన్ని భక్తితో, శ్రద్ధతో చేయాలి. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, ఏది ఎలా ఉందో అలా దాన్ని చూడాలి. ఉపయోగకరంగా ఉంటే దాన్ని ఉపయోగకరంగా ఉంది, సో దాని ద్వారా చేసేటటువంటి క్రియలు ఉన్నాయి కాబట్టి చెయ్యి. అలాగే ఏదైనా నీకు చేయాలనిపిస్తే చెయ్యి. ఏ పోలికలు ఎందుకు? ఒక మొక్కలా, ఒక పిట్టలా, ఒక
ఒక పక్షిలా ఉండు, ఏమైద్దబ్బా, ఏం కాదు. ఇది ఒక బహుమానం. సో ఎవరి జీవితం వారిదే, అలా జీవించేయాలి ఈ సమస్తంలో సాక్షిగా, అంతే. సో ఫైనల్లీ చెప్పేది ఏమిటంటే ప్రతి కదలిక కూడా ఒక కర్మనే. శరీరం కదులుతుందంటే కర్మ జరుగుతుందంటే, రైట్. దానికి ఏవి అంటుకోవు అని మాత్రం తెలుసుకో, రైట్. మళ్ళా అన్నిటికీ అతీతం అది. విషయాన్ని విషయంగా చూద్దాం. ఓకే.